హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీకు బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తున్నారు? నబీల్ యష్మి. నబిల్ హెష్మి. ఎందుకు నబిల్ హెష్మి? నబీల్ లైక్ ఎవరిని ఒక మాట అంత ఈజీగా అన్నాడు. లైక్ అవసరం ఉంటేనే తప్ప అంత లూజ్ టంగ్ అనేది చాలా మందికి ఉంది అందులో. అందుకే సోనియా కూడా వెళ్ళిపోయింది. విష్ణుప్రియ కూడా మంచిగా ఆడుతుంది కానీ మాటలు బాగా అనేస్తుంది. బట్ నబీ చాలా కంట్రోల్డ్గా ఉంటాడు. అందుకే చాలా స్ట్రాంగ్ మంచిగా ఆడతాడు. హెష్మి అన్నారు కదా, హెష్మి ఓవర్ అగ్రెసివ్ అవుతుంది కదా, మరి అది గేమ్కి ఎఫెక్ట్ పడదా మరి? ఎంత ఎఫెక్ట్ అయినా లైక్ నార్మల్ ఉంటే తొక్కేస్తారు కాబట్టి ఆమె అలా స్ట్రాంగ్ లేడీ కాబట్టి అలా ఉంటేనే విన్ అయ్యే ఛాన్సెస్. ఎగ్జాంపుల్ ఓటీటీలో కూడా బిందు అలా ఆడింది కాబట్టి విన్ అయింది. ఓకే, ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి సీత కూడా బాగా ఆడుతుంది కదా మరి. సీత కూడా చాలా మంచిగా. మరి సీత ఎందుకు కంపేరింగ్ టు యష్మి బిట్వీన్ అంటే ఇద్దరు ఎవరు స్ట్రాంగ్? సీత. సీత. సో ఎందుకు సీత స్ట్రాంగ్ అనుకుంటున్నారు? అవును. సో సీత గేమ్ ప్లే కానీ స్ట్రాటజీస్ కానీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? మంచిగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా గేమ్ లో నుంచి మొన్న తీసేశారు కదా సీతని ఆ గేమ్ లో నుంచి. కాబట్టి ఆమె ఆడట్లేదు కాబట్టి ఆమె గేమ్ కనబడట్లేదు ఎవరికి. కాబట్టి ఆమెకి ఓట్స్ పడకుండా ఉండే ఛాన్స్. బేసిక్ గా అబ్బాయిలు ఎవరు స్ట్రాంగ్ అంటే వినిపించే పేరు నిఖిల్ మాత్రమే ఎక్కువ వినిపిస్తుంది. సో నిఖిల్ని ఎందుకు అందరూ అంత ట్రస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? నిఖిల్ అంటే లైక్ గేమ్స్ అన్ని ప్రాపర్గా ఆడుతున్నాడు, ప్రతిసారి విన్ అవుతున్నాడు కాబట్టి అలా అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. లక్ కూడా కలిసి వస్తుంది నిఖిల్కి ప్రతిసారి. సోనియా రీఎంట్రీ ఇస్తుంది అన్నారు, ఇస్తే బాగుంటుందా? వద్దు. ఎందుకు? ఒక్కసారి చూడటమే ఎక్కువ. సోనియా వెళ్ళిపోయింది కదా, నిఖిల్ ఏమన్నా లో అయ్యాడా? అవ్వలేదు. పృథ్వీ ఇంకా బెటర్ అయ్యాడు. పృథ్వీ కూడా అంతే, వాళ్ళు అంతా పట్టించుకుంటున్నట్టు ఏం అనిపించట్లేదు. సోనియా లేకపోవడం వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏం ఇంకా ప్రాపర్గా ఆడుతున్నారు. విష్ణుప్రియ పృథ్వీని ఏమన్నా లో చేయడానికి ట్రై చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుందంటారా? లేదు, తను జెన్యూన్ గానే ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంటున్నారు కదా ప్రీవియస్ సీజన్ వాళ్ళు. గంగవ్వ వస్తే అంటే లాస్ట్ టైం చూసుకుంటే గంగవ్వ హాఫ్ గేమ్ లో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ వరకు రాగలుగుతుందా? రాదు. లాస్ట్ టైమే తనకి ఏసీ పడదు అని చెప్పి ఆమె పల్లెటూరు వాతావరణంలో వచ్చింది కాబట్టి ఆమె ఉండలేకపోయింది. ఈసారి కూడా ఉండదు, ఆమెకి ఇబ్బంది అవుతుంది. రాకపోవడమే బెటర్. అయితే ఇంకెవరు వస్తే బాగుంటుంది ఆమె ప్లేస్ లో? నయని పవని. ఆల్రెడీ నయని పవని వస్తుంది కానీ ఆమె లైక్ అప్పుడు చాలా బాగా ఆడింది. కానీ ఆమె ఎందుకు లైక్ బయటకు వచ్చేసిందో పాపం ఆమెకే తెలియదు. ఆమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఆమె ఖచ్చితంగా రావాలి. ఆదిత్య ఓం మిడ్విక్ ఎలిమినేషన్ అయింది కదా, ఆదిత్య ఉంది. సో ఆయన వర్తే అంటారు అంటే ఎలిమినేట్ అవ్వడానికి అక్కడ ఫేక్ ఏమైనా ఉందా? లేదు, లైక్ నయని అయితే ఇంకా బాగుండేది. నైనిక అయితే బాగుండేది. నైనిక ఎందుకు అనుకుంటున్నారు? నైనిక అసలు గేమ్ ఏం అనిపించలేదు 2 వీక్స్ నుంచి. టాప్ 5 ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో నిఖిల్, యష్మి, విష్ణుప్రియ. నబిల్ ఉండడా? నబిల్ ఖచ్చితంగా ఉంటాడు. మిగతా వాళ్ళలో ఎవరైనా అవ్వచ్చు. అంటే మొన్న విష్ణుప్రియని కూడా నబిల్ కొంచెం చూసి ఆడమనే కొంచెం ఏదో టోన్లో మాట్లాడారు కదా, అది కరెక్ట్ అనిపించిందా మీకు? లేదు. థ్యాంక్ యూ.